ఏమండి, మన కూటమి ప్రభుత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. ఏమండి, ఈ సందర్భంగా మనం సరదాగా ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఏంటంటే జగన్ పాలన వచ్చిన 1 ఇయర్కి వాళ్ళు ఏం చేశారు, కూటమి వచ్చిన 1 ఇయర్కి వీళ్ళు ఏం చేశారు అనేది ఒక చిన్న విశ్లేషణ సరదాగా చేసుకుందాం. నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక చిన్న ప్రొఫైల్ ఒకటి పంపాడు. ఆ ప్రొఫైల్ చూసి ఈ రెండింటికి తేడా ఏంటి అని చూసి సరే ఒకసారి దీని మీద వీడియో చేద్దాం అనిపించి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కూటమి వైఎస్ఆర్సిపి ఎన్నికల్లో డిఎస్సి హామీ ఇచ్చింది. ఏమంటే వాళ్ళు డిఎస్సి హామీ అయితే ఇచ్చారు, కానీ ఆ 1 ఇయర్లో కాదు కదా, తర్వాత 5 సంవత్సరాలను కూడా డిఎస్సి ఒక పోస్ట్ కూడా వాళ్ళు తీసుకోలేదు. వీళ్ళు మొన్న కూటమి వాళ్ళు మొన్న 16,347 పోస్టులకు వీళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయించుకున్నారు. ఓకే, ఇది ఇక విద్యాశాఖకు సంబంధించి ఫస్ట్ చెప్తున్నాను. తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే టీచర్లకి కరోనా సమయంలో బ్రాందీ షాపుల దగ్గర వెళ్ళి కాపలాదారుగా పెట్టారు టీచర్ని కరోనా సమయంలో. మరి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి శిక్షలు ఇచ్చారు కూటమి వాళ్ళు మొన్నే. వాళ్ళ కెరియర్లో ఇంకా పైకి ఎలా వెళ్ళాలి అనే విషయం మీద వీళ్ళ టీచర్లకి వీళ్ళ శిక్షణ ఇచ్చారు. సో వైసీపీ అలా చేసింది టీచర్ని, కూటమి ప్రభుత్వం ఇలాగా శిక్షణ ఇచ్చి వీళ్ళు ఇంకా కూడా విద్యార్థులకి మంచి బోధన చేయటంలో కావాల్సినటువంటి నైపుణ్యాన్ని వీళ్ళకి అందించింది. ఇక రెండోది ఏంటంటే ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకం పెడతాం అని చెప్పేసి వాళ్ళు జగన్ అప్పట్లో అన్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు. కూటమి వచ్చిన తర్వాత మరి వీళ్ళు 1,48,417 మందికి మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు డొక్కా సీతమ్మ ఈ పథకం ద్వారా. ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, నారా లోకేష్ గారి యొక్క కృషి మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పండి. ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది, ఆచరణలో పెట్టి దానికి కావలసినటువంటి నిధులు అన్ని సమకూర్చి చేసింది నారా లోకేష్ గారు. ఈ విధంగా ఇంటర్ విద్యార్థులకి వాళ్ళు భోజనం పెడతా ఉన్నారు. అలాగే పాఠ్య పుస్తకాల మీద నేతల ఫోటో ఎక్కడా కూడా వేయకుండా వీళ్ళు, అంటే అప్పట్లో నేతలు అంటే ఎవరు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళ ఫోటోలు తప్పితే ఆ తర్వాత